కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల కేసు సంచలనం రేపుతోంది. ఈ పుణ్యక్షేత్రం సమీపంలో సామూహిక హత్యలు, ఖననాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో తవ్వకాలు మొదలుపెట్టారు. ఇప్పటికే 3 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుగా ఎక్కడా కూడా మృతదేహాల ఆనవాళ్లు మాత్రం లభించలేదు. ప్రస్తుతం 4వ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల కేసు సంచలనం రేపుతోంది. ఈ పుణ్యక్షేత్రం సమీపంలో సామూహిక హత్యలు, ఖననాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో తవ్వకాలు మొదలుపెట్టారు. ఇప్పటికే 3 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుగా ఎక్కడా కూడా మృతదేహాల ఆనవాళ్లు మాత్రం లభించలేదు. ప్రస్తుతం 4వ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సంఘటనను సీరియస్ గా తీసుకొని సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు ధర్మస్థల అటవీ ప్రాంతంలోని శ్మశాన వాటికల్లో తవ్వకాలను మొదలుపెట్టారు. ప్రత్యేక పూజలు చేసి తవ్వకాలు ప్రారంభించారు. నేత్రావళి నది సమీపంలో దాదాపు 15 ప్రాంతాల్లో తవ్వకాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి 2 సైట్లలో కూడా జరిపిన తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అసలు ఇక్కడ నిజంగానే సామూహిక మరణాలు జరిగాయా? అయితే ఎందుకు జరిగి ఉంటాయన్న కోణంలో కూడా సిట్ అధికారులు తవ్వకాలను చేపట్టారు. సుమారుగా 15 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు వరకు 2 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో 3వ ప్రాంతంలో తవ్వకాలను ప్రారంభించారు. సామూహిక హత్యలు జరిగాయని చెబుతున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆరోపణలు చేసిన వ్యక్తి నిజమే చెప్పాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే 15 ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరుపుతామని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పుణ్యక్షేత్రం సమీపంలో సామూహిక హత్యలు, ఖననాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో తవ్వకాలను మొదలుపెట్టారు. ఇప్పటికే 3 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుగా ఎక్కడా కూడా మృతదేహాల ఆనవాళ్లు మాత్రం లభించలేదు. అయితే ప్రస్తుతం 4వ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తం 15 ప్రాంతాల నుండి 3 ప్రాంతాలను ఇప్పటికే గాలించినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కర్ణాటకలోని ధర్మస్థలలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ కేసు పూర్వపరాలు ఒకసారి చూస్తే కనుక ప్రధానంగా కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రవతి నదీ తీరంలో ధర్మస్థల ప్రసిద్ధ మంజునాథ ఆలయం అనే పుణ్యక్షేత్రం ఉంది. అయితే ఇక్కడ 2025 జూలైలో ఈ ప్రాంతంలో జరిగిన భీకర హత్యల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 1998 నుంచి 2014 మధ్య కాలంలో వందలాది మంది మహిళలు, యువతులపై అత్యాచారం, హత్యలు జరిగి వారి మృతదేహాలను నేత్రవతి నది ఒడ్డున పూడ్చినట్లుగా ఒక మాజీ శానిటేషన్ ఉద్యోగి, పారిశుద్ధ్య కార్మికుడు బయటపెట్టాడు. తనను బలవంతంగా మృతదేహాలను పూడ్చే పని చేయించారని, దాదాపు 100కు పైగా మృతదేహాలను తాను ఖననం చేశానంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ వ్యక్తి ఒక అస్థిపంజరం, మృతదేహం అవశేషాలను ఫోటోల కోర్టుకు సమర్పించినట్టుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా హత్యలు చేసిన వారి పేర్లను కూడా బయట పెట్టినట్లు ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. ఈ ఆరోపణల ప్రకారం మైనర్ అమ్మాయిలు, మహిళలు, బిచ్చగాళ్లతో సహా వందలాది మంది బాధితులు ఇక్కడ బలైనట్లుగా కూడా తెలుస్తుంది. మృతదేహాలపై లైంగిక దాడి, హింస జరిగిన తర్వాత నేత్రవతి నది ఒడ్డున హత్యలు జరిగినట్లుగా మృతదేహాలను అక్కడే పూడ్చిపెట్టినట్టుగా కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి ఈ శానిటేషన్ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఆరోపణల సమగ్ర విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా సిట్, అలాగే DNA పరీక్షలు, ఫోరెన్సిక్ విశ్లేషణ, అస్థిపంజరాల పరిశీలన ద్వారా బాధితులను గుర్తింపు, అలాగే మరణాలకు కూడా
వారు మరణాలను కూడా వారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. ప్రజెంట్ అక్కడ వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. అంటే జూలైలో జరిగిన దీనికి సంబంధించి ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడం, దానికి సంబంధించి ప్రత్యేక స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దానిలో ఇన్వాల్వ్ అయి ఉండడం, ఆ దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఒకవైపు వర్షాలు కొనసాగుతున్నాయి. వర్షాల్లో కూడా ఈ మృతదేహాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ధర్మశాల స్థలాల్లో వర్షంలోనూ ఈ తవ్వకాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. విజిల్ బ్లోయర్ చూపించిన స్థలాలను సిట్ రెడ్ మార్క్ చేసి మరి అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు, తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 3వ నెంబర్ పాయింట్ దగ్గర తవ్వకాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 20 మంది ఈ తవ్వకాలలో పాల్గొంటున్నారు. సిట్ దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుంది. ఈ తవ్వకాల్లో 20 మంది సిబ్బంది ఈ తవ్వకాల్లో పాల్గొంటున్నారు. మొత్తం నది పక్కనే ఉన్న నెంబర్ 1, 2 మార్కింగ్ పైన ప్రదేశాల్లోనూ అలాగే అత్యంత భద్రతతో ఈ తవ్వకాలలో సిట్ చేపడుతుంది. అత్యంత గోప్యంగా కూడా ఈ తవ్వకాలను చేపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో వచ్చిన ఆరోపణలు ఏవైతున్నాయో స్వయాన దాంట్లో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికుడు అతన్ని బలవంతంగా అతన్ని భయపెట్టి మరి ఆ మృతదేహాలను గోవి తీయించి తన చేతే అక్కడ పూడ్చిపెట్టించారనేది ప్రధానంగా అతను ఆరోపణ చేస్తున్నారు. దానికి సంబంధించి నా దగ్గర ఎవరైతే దీనికి సంబంధించి హత్యకు పాల్పడ్డారో, అత్యాచారానికి పాల్పడి ఆ మృతదేహాలను తన దగ్గర తీసుకొచ్చి ఆ పారిశుద్ధ్య కార్మికుడు బెదిరించి ఏ విధంగా అయితే అక్కడ పూడ్చిపెట్టారనే అంశాలకు సంబంధించి కూడా పోలీసులకు కంప్లీట్ గా ఆ డీటెయిల్స్ సమర్పించిన నేపథ్యంలో ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక అక్కడ ఎముకలు, అస్థిపంజరాలు తప్ప బాడీస్ ఎక్కడ కూడా దొరికిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే DNA టెస్ట్ ద్వారా ఈ మృతదేహాలను గుర్తించే పనిలో కర్ణాటక ప్రభుత్వం ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి దర్యాప్తు వారిని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వాటిని ఆధారాలు సేకరించాలి, DNA టెస్ట్ ద్వారా వాటిని గుర్తించాలనేది కూడా కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగా ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు కూడా ఆ పనిలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అత్యంత భద్రతతో సిట్ తవ్వకాలు చేపట్టింది. 2 చోట్ల ఇంకా ఆధారాలు దొరకలేదు. 1, 2 మార్కులు ఏదైతే వారు చేశారో అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ 3వ నంబర్ ప్లేస్ లో పుర్రెలు, ఎముకలు దొరికినట్టుగా కూడా సిట్ బృందం చెప్తోంది. ఇక సిట్ బృందం అక్కడే బయటపడొచ్చనేది, ఎముకలు ఇంకా మరికొన్ని ఆధారాలు కూడా అక్కడ దొరకొచ్చనేది సిట్ బృందం చెప్తా ఉంది. మొత్తంగా క్లూస్ దొరుకుతున్నందుకు సిట్ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో తవ్వకాలు చేపడుతూ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి దారుణాలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు అంటే ఇక్కడ ప్రధానంగా మైనర్ బాలికలు, మహిళలు, ఎవరైతే వీరు బిచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారిని లైంగిక దాడి జరిపి అటువంటి వారిని చంపేసి అక్కడ పూడ్చిపెట్టారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ వస్తుంది. దానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి స్వయంగా తానే ఆ కార్యకలాపాల్లో పాల్గొన్నానంటూ కూడా పారిశుద్ధ్య కార్మికుడు, శానిటేషన్ వర్కర్ చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ధర్మస్థలలో దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ఇక ఇవాల్టి పథకాల్లో కీలక విషయాలు, ఆధారాలు బయటపడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు సిట్ చీఫ్ గా ఉన్న మహంతికి కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దర్యాప్తు బృందం ఏదైతే ఉందో దానికి మహంతి కీలక దర్యాప్తు అధికారిగా ఉన్నారు, చీఫ్ గా ఉన్నారు. అతని త్వరలోనే ఇటు కేంద్ర సర్వీసుల్లో తీసుకునే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక జూలై 2025 సంవత్సరంలో జరిగిన, అంటే ఈ సంవత్సరమే జూలైలో దానికి సంబంధించిన ఆధారాలను ఏవైతే ఉన్నాయో ఆధారాలను కూడా సేకరించే పనిలో నిమగ్నమైంది ఇటు సిట్ దర్యాప్తు బృందం. దానికి సంబంధించి మొత్తం ఏదైతే 1998 నుంచి 2014 మధ్య కాలంలో వందలాది మంది మహిళలు, యువతులపై అంటే కేసు వెలుగులోకి వచ్చింది. జూలైలో దీనికి సంబంధించిన కేసు దర్యాప్తు అనేది కూడా మొత్తం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లైంట్ కానీ ఇదంతా, కానీ దీనికి సంబంధించిన నేరాలు, ఈ ఘోరాలు అనేవి దాదాపు 1998 నుంచి 2014 నుంచి ఈ దారుణాలను వెలుగులోకి జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే వందలాది మంది మహిళలు, యువతులపై అత్యాచారాలు, హత్యలు జరిగి వారి మృతదేహాలను నేత్రా నది ఒడ్డున పాతిపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికుడే దీనిలో కీలక సాక్షిగా అతను దాని నేరాల్లో కూడా పాల్గొన్న నేపథ్యంలో దాదాపు 100కు పైగా మృతదేహాలను తానే ఖననం చేశానంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ శానిటేషన్ కార్మికుడు ఇచ్చిన ఆధారాల మేరకు సాక్ష్యం మేరకు అతనిచ్చే వాంగ్మూలం మేరకు ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించి నేత్రావతి నది ఒడ్డున మొత్తం కూడా తవ్వకాలు చేస్తున్నారు. కొన్ని స్పాట్స్ను గుర్తించారు. 1-2 మార్కింగ్ చేసిన స్పాట్స్లో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 3వ స్పాట్లో పుర్రెలు ఎముకలు దొరికిన నేపథ్యంలో వాటి నుంచి ఇంకా మరిన్ని ఆధారాలు కూడా సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లో మొత్తం దాదాపు 100కు పైగా మృతదేహాలు, దానికి సంబంధించిన అస్థిపంజరాలు, మరోవైపు పుర్రెలు కూడా లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరికొన్ని కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తవ్వకాలను వేగవంతం చేస్తారు. ఒకవైపు తవ్వకాలు చేస్తున్నప్పటికీ కూడా వర్షం ఆటంకం కలిగించినప్పటికీ కూడా ఎక్కడ కూడా తవ్వకాలను ఆపకుండా మొత్తం 20 మంది సిబ్బందితో సిట్ బృందం అక్కడ తవ్వకాలు చేస్తుంది. నేత్రావతి నది ఒడ్డున ఇటు కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎవరు దీన్ని వెనుకుండి నడిపించారు అనేది ప్రధానంగా ఆధారాలు సేకరించే పనులు అయితే నిమగ్నమైంది. మరోవైపు దీంట్లో కీలక సాక్షిగా ఉన్న శానిటేషన్ వర్కర్ కూడా దీంట్లో ప్రధానంగా ఒక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. అతను ఇచ్చిన ఆధారాలు కానీ అతనితో చేత ఎవరెవరు చేయించారు, దానికి ఆధారాలు ఏమున్నాయనే అంశాలపై కూడా వారంతా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక మృతదేహాలు అయితే అంటే గతంలో 1998 నుంచి 2014 మధ్య ఇది జరిగింది. అప్పటి వరకు జరిగిన ఆధారాలు కనుక చూసుకుంటే ఇప్పటి వరకు అవి మృతదేహాలన్నీ కూడా మొత్తం అస్థిపంజరాలు, పుర్రెలు తప్ప అక్కడ ఏ ఆధారాలు దొరికే అవకాశం ఉండదు. కాబట్టి DNA టెస్ట్ ద్వారా ఆ మృతదేహాల వివరాలను సేకరించే పనులైతే సిట్ దర్యాప్తు బృందం నిమగ్నమైంది. థ్యాంక్ యూ శివ. సిఎస్ కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల కేసు ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కూడా ఉన్న 15 ప్రాంతాల్లో ఇప్పటికే 8 ప్రాంతాలని మార్క్ చేశారు. 8 ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో మొత్తంగా కూడా గాలింపు పూర్తయింది. ప్రత్యేక పూజలను చేసిన అనంతరం కూడా అక్కడ సమాధుల నుండి బాడీస్ ని వెలికి తీస్తున్నారు. DNA టెస్టుల ద్వారా కూడా అక్కడ బాడీస్ ని గుర్తించడం సాధ్యమవుతోంది అంటూ కూడా